ఇంకా దాంట్లో కలపని వస్తువులు లేవు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం నూనెల గురించి చెప్పుకున్నామే, దానికి 10 ఎక్కువ అడల్ట్రేషన్. ఎందుకు? నూనె అయితే 200 300, నెయ్యి 1000 రూపాయలు. సో మోర్ వాల్యూ, మోర్ అడల్ట్రేషన్. అంతే కదా. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని సెంటర్లో TV9 ఒక 10 ఏళ్ల ముందర నేను చూసి భయపడిపోయినా. ఎక్కడ చూసినా ఈ ఎమకలు, ఆవులువి, రకరకాల జంతువులు ఎమకలన్నీ వేసి ఆ ఎమకలన్నీ ఉడకబెట్టి ఆ ఎమకల లోపల మధ్యలో ఉండే ఫ్యాట్ అంతా బయట వచ్చి ఆ ఫ్యాట్ని రిఫైన్ చేసి దాన్ని డాల్డాగా ఆయిల్గా కలిపేసి బయటంతా హోటల్ గీటలు కానీ అమ్ముతూ ఉంటారని షూట్ చేశారు కూడా. ఆవును అప్పుడే చంపేసి తినేసేది వేరే సంగతి. ఏ జంతువును చంపకూడదు, బుద్ధం శరణం గచ్చామి. అన్ని జంతువులను ప్రేమించాలా, మనము తినాలి కాబట్టి ఏదో పండించుకొని తింటాను. అది కూడా ప్రోటీన్ దేంట్లో ఉంది, కార్బ్స్ దేంట్లో ఉన్నాయి, ఫైబర్ దేంట్లో ఉంది, మినరల్ అన్నీ తెలుసు మనకి. సో రిచ్ ఫుడే తింటాడు మనిషి అన్ని జంతువుల కంటే. సో ఆవును అప్పుడే తినేసి అప్పుడే ఎమకలు ఏమైనా చేస్తే దాంట్లో ఫ్యాట్ తీస్తే అది వేరే సంగతి. కంపు కొడతాండి, కుళ్ళిపోయి ఆడ పడిపోయిన గుట్టలు ఎమకలు తీసుకొచ్చి ఉడకబెట్టి దాంట్లో ఫ్యాట్ తీసి వాటిని డాల్డాల్లో గీలో కలిపేసి ఆ నెయ్యి కూడా ఫ్లేవర్ ఉంది. నెయ్యి ఫ్లేవర్ తయారు చేస్తూ ఉంటారు తెలుసా. ఇప్పుడు సైన్స్ అనేది ఎంతో అభివృద్ధి చెందిందంటే, మీరు తాగే ఈ ఆరెంజ్ డ్రింక్స్ ఉన్నాయి కదా, రకరకాల బ్రాండ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఏం రాసింటారమ్మా? ఫ్లేవర్. ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్, డజంట్ కంటైన్ ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అని వేసారా. ఆనందంగా తాగేస్తాడు కదా, ఏ మినరల్ తీసుకో, ఏ లిమ్కా తీసుకో అని ఏమో